నువ్వు ప్రత్యక్ష కార్యాచరణకు వస్తారా, మీరు ప్లే కార్డులు పిచ్చుకుని వెళ్తారా, లేకపోతే ఆ పనులు చేస్తుంటే అడ్డం పడుకుంటారా అంటే ఏం చేయాలి? ఇది వేసుకున్నారు ఏమైంది? ఇప్పుడు వేసిన వాళ్ళకన్నా నేను పెద్ద మగోడినా వేసుకొని జైల్లో ఉంటాం. 70 ఏళ్ళు వచ్చింది. చెప్పే కదా నీకు, నీ ద్వారా ఒరే మొగళ్ళారా వచ్చి రాత్రిపూట వచ్చి తలుపులు కొట్టమన్నారా, ఫోన్ చేయండి వచ్చేసి జైల్లో కూర్చున్నామని చెప్పాం కదా. మా రాత్రిపూట వచ్చి మా పిల్లల్ని వాళ్ళని బెదిరించి తీసుకెళ్ళటం ఎందుకు? అయ్యా రాంబాబు గారు మిమ్మల్ని కేసు పెట్టాం, రాపలే తెలుసుకున్నాం, 3 నెలల పాటు రాపలు ఉంచుతాను మా లోకేష్ గారు చెప్పాడు, రండి అంటే బట్ట సర్దుకు నేనే వెళ్తా. ఏం ముందు కూర్చుని కూడా మళ్ళా ఈ వయసులో ఎవరితో కుస్తీ పట్టను నేను? అర్థం కాలా? నన్ను చూసి వెనకడుగేయట్లా ముందడుగేయట్లా, ఏదో వాళ్ళ ప్లాన్ ఏదో ఉంది. వాళ్ళు ఏ అడుగేసినా మనం సిద్ధంగా ఉన్నాం. ఇంకేమన్నా దానిలో వాళ్ళు వెనకడుగేని ముందడుగేని. ఇప్పుడు నా పక్కన ఉన్నాయని ముందడుగేశారు కదా, లోపల పెట్టారు కదా, రాజమండ్రి జైలుకి పంపించారు. ఒక కేసు పోతే మళ్ళీ మంగళగిరి ఒక కేసు పెట్టారు. ఇంకే కేసు దొరికినట్లేదు. దొరికితే ఆ కేసు కూడా పెట్టేవాళ్ళు. ఎన్ని రోజులు ఉన్నారండి? 19 రోజులు ఉన్నాడు. ఆఫ్టర్ ఏ స్మాల్ కేస్. అదే ఆయన నేను కాకపోతే మీ పోటీ అయితే అమ్మటే బెయిల్ ఇచ్చేవాళ్ళు, బెయిల్ వచ్చేసేది. పోలీసులు పెద్దగా అడ్డం పడేవాళ్ళు కాదు. మేమనేటప్పుడు పోలీసులు అడ్డం పడుతున్నారు. అడ్డం పడకపోతే వాళ్ళు సస్పెండ్ చేస్తారని భయం. మొన్న ఈ కేసులో 11 మంది సస్పెండ్ చేశారు కదా. వాళ్ళ బాధ వాళ్ళది, పోలీసు వాళ్ళ బాధ పోలీసు వాళ్ళది, ఐపీఎస్ వాళ్ళ బాధ ఐపీఎస్ వాళ్ళది. 11 ఏంటి? అవును ఏది 300 అది మొత్తం వాటర్ వచ్చేసింది కదా. నిన్న వేసవికాలంలో వచ్చిన వర్షానికే 60-70 రోజులు ట్రాఫిక్ అంతా మరలించి 13 కోట్లు ఖర్చు పెట్టి, అంటే డబ్బులు ఖర్చు పెట్టాలి, తొందరగా పనిచేయాలి, శభాష్. అంటే సౌకర్యం ఉందా లేదా, తర్వాత ఏమవుద్ది ఏంటి అనేటువంటి ఆలోచన జ్ఞానం లేకపోవటం వల్ల జరిగినటువంటి 3 వంతుల సంఘటన. 3 వంతులను పునర్నిర్మాణం చేస్తున్నామని మెరుగైనటువంటి ట్రాఫిక్ను పంపడానికి ఉపయోగపడుతుందని కదా చేసింది. మన వర్షానికి మొత్తం నేను వాళ్ళ ఫోటోలో కూడా చూశాను, మొత్తం వర్షం నీరైపోయింది, ట్రాఫిక్ అంతరాయం కలిగింది. మీరు చూశారు కదా ప్రాక్టికల్గా. రేపు నేను జనం ప్రశ్న ఏముంది, నా ప్రశ్న కూడా. ప్రత్యక్ష ఇంకా బ్రిడ్జిల కోసం ప్రత్యక్ష పోరాటం చేసేది ఏందయ్యా? ఇప్పుడు దానికి ప్రజల పక్షాన గొంతుకై చెప్తాం. ఇప్పుడు చెప్పాగా, ఆ 98 లక్షలతో 98 కోట్లతో ఆ శంకవిలాస్ బ్రిడ్జి స్వామి వెయ్యిమాక నాయన, నువ్వు బాగా డబ్బున్నోడివే ఏంటి, బాగా డబ్బున్నోడివి, అమెరికా నుంచి వచ్చావు, కాస్త మేము చెప్పేది వినవయ్యా అని చెప్పాం. నేను చెప్తే చెప్పాను, వినకపోతే వినకపోయాడు. నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అదే నీకు ఎన్జిఓస్, నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్, ఇతర పార్టీలు రౌండ్ టేబుల్ వేసి, అయ్యా 98 కోట్ల రూపాయలతో నువ్వు పెట్టే దీనివల్ల అది ఇంతే అయిద్దయ్యా. అంతకుముందు మీ పార్టీ వాళ్ళే గల్లా జయదేవ్ ఇప్పుడున్న స్పీకర్ గారు R&B మినిస్టర్గా ఉన్నప్పుడు ఏం చెప్పారు? 167 కోట్లతో వెయ్యాలని చెప్పారే. ఆ 167 కోట్లతో అవసరం లేదు, 98 కోట్లు వచ్చినాయి సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్. ఏ స్కీమ్ అది? సేతుబంధు. దాంతో పూర్తి చేసేస్తాను ఎవడు చెప్పిన ఎన్నని మొదలెట్టాడా? శ్రీమద్ రమారమణ గోవిందో. ఆ 3 అంతుల పరిస్థితి ఏంటో ఈ శంకరదాస్ బ్రిడ్జి పరిస్థితి కూడా అంతే. రాసుకోండి వాళ్ళని చెబుతారు, మనం ఏం చచ్చిపోంగా ఉంటాంగా ఇంకా 4 సంవత్సరాలు. ఇది కూడా అంతే. పెమ్మసాని గారు మీరు మంచి చేయాలనుకుంటున్నారో చెడు చేయాలనుకుంటున్నారో నాకు తెలియదు, కానీ ఎవడ మాట వినకూడదు అనుకుంటున్నారు, అది మాత్రం ఖాయం. ఎందుకంటే మీకు చంద్రబాబు నాయుడు గారి బలం ఉంది, డబ్బు ఉంది, అది కూడా ఫారెన్ డాలర్లు ఉన్నాయి. అందువల్ల ఎవడు చెప్పినటానికి లేదు. ఆ గుంటూరు 1 తీసేయి, గుంటూరు 2 తీసేయి, ఇంకో ఆయన వచ్చాడు కలెక్టర్ గారు, ఏదేది పచ్చిపాడు తీసేయి. వీళ్ళంతా మనం బ్రహ్మాండం టాప్. మన దగ్గర క్యాష్ ఉంది, చంద్రబాబు నాయుడు గారి దగ్గర పలుకుబడి ఉంది, కేంద్ర ప్రభుత్వంలో మంత్రి ఉంది. ఏదో స్వామి చెప్పినట్టు ఏముంది, ఆయన ఈ బ్రిడ్జి ఆ బ్రిడ్జి ఫెయిల్ అయితే వెళ్ళి అమెరికాలో వ్యాపారం చేసుకున్నాడు శుభ్రంగా. ఆయన సొమ్మేం పోయింది?
సంక్రాంతికి పోయేది గుంటూరు ప్రజలు కదా. గుంటూరు దినదిన ప్రవర్ధమానంగా పెరుగుతున్నటువంటి ఒక మహాపట్టణం. నేను చెప్పాను ఆ బ్రిడ్జి ఇంత బ్రిడ్జి అయిపోతే అది డెడ్, ఇదే పెరిగిపోయేది అంతా. మా సైడే పెరిగిపోద్ది, మాకేం అభ్యంతరం లేదు. ఇది పెరిగిపోద్ది నరసాపేట వైపు. అక్కడ ఒక బ్రిడ్జి వేస్తున్నాడు, మంచిది, సంతోషం, ధన్యవాదాలు. ఎక్కడ రెడ్డిపాలెం దగ్గర ఒక ఫ్లైఓవర్ వేస్తున్నాడు, మళ్ళీ అక్కడ ఒక ఫ్లైఓవర్ వేస్తున్నాడు. ఎక్కడది? అది సేతుపొద్దు కింద పేరేచర్ల దగ్గర. ఈ రెండు అయిన తర్వాత ఇది శ్రీమద్ రామారావు పోయిందే. అంతే బ్రిడ్జిలు అవి కూడా, ఏసే బ్రిడ్జిలు కూడా సేతుపొద్దు కింద అదే సేమ్ డిపిఆర్ఏ. ఆ సెంటర్ ఎక్కడ? అవేంటి అభివృద్ధి చెందుతున్న ప్రాంతాలు ఏంటి? ఏం బుర్రాగా బుద్ధి లేకోకుండా ఇట్లా చేసి మూడొంతులు సామితే ఈ శంకరవిలాస సామెత కూడా ఏం అనుమానపడమాకండి. మళ్ళా 3.5 సంవత్సరాల తర్వాత మనం కలుసుకుందాం. అది శ్రీమద్ రమారమణ గోవిందే. శంకరవిలాస సెంటర్ అంతా కూడా కుదించుకుపోయి ప్రజలకు ఉపయోగపడని ఒక వ్యర్థమైనటువంటి దానిగా తయారవుతుందని చెప్పడానికి నేనేదో రాజకీయ కక్షతోనో ఆయన ఏదో పెమ్మసాని గారు చేస్తున్నాడు కాబట్టి మేము రాజకీయ దుగ్ధతోనో చేయట్లేదు. దానికి ఉదాహరణ అయ్యా ఎన్ని కోట్లు? 3 వంతులు 13 కోట్లతో నిర్మించిన 3 వంతులే దానికి నిదర్శనం. ఇది 98 కోట్లతో నిర్మించిన శంకరవిలాస్ కూడా శ్రీమద్ రమారమణ గోవింద. ఎవరి పరిస్థితి? ప్రభుత్వం ఏం చెప్పాలి? వాళ్ళు చెబుతుంటే వింటలేదుగా. చెవుల్లో సీసం పోసుకున్నారు కదా స్వామి. అరే నేను చెప్తే చెప్పాను. రేపు వర్షం వచ్చింది అనుకో, వర్షాకాలంలో వర్షం వస్తుందిగా. వేసవకాలంలో వర్షం వస్తేనే మునిగిపోయింది. వర్షనే ఒక వారం రోజులు శంకరవిలాస్ బ్రిడ్జి పడిపోయింది, దించేసిన తర్వాత వర్షనే వారం రోజులు ముసురు పట్టింది అనుకో, మీకు ఏమైనా బంధువులు ఉంటే వెళ్ళు ఎక్కడికైనా, హైదరాబాద్ ఇక్కడ ఫ్యామిలీతో సహా. మాకు ఇటే కాబట్టి మేము ఇటు పోతాం. ఇక శంకరవిలాస సెంటర్లో ఉన్న వాళ్ళందరూ ఊరు ఖాళీ చేసి ఎవరిన బంధువులు ఇళ్ళకి వెళ్ళి ఉంటామే. కామన్ సెన్స్ పాయింట్. వర్షం వారం రోజులు పడింది, ముసురు వేసింది, ఆ వంతులు మునిగిపోయింది. 3 వంతులు దీనికే. ఇక్కడ ఇది కూడా పోద్ది. ఇంక శంకరవిలాస్ దగ్గరేమో అసలు లేదు ట్రాఫిక్. ఏం చేయాలి? అందరూ శుభ్రంగా సిగ్గివాడు కూడా రాడు పోయి మేము అనుకోకపోతే. మాకు ఇక్కడ కుదరదండి శంకరవిలాస్ సెంటర్, అక్కడ మేము రాము సార్ అంతా ట్రాఫిక్ అంటారు. సిగ్గివాడు రాడు, వస్తే గీస్తే వీడు వస్తాడు మందోడు. జీవితం సేపించడం మాకెందుకయ్యా? అది వద్దు స్వామి అని చెప్పాం కదా మేము. 98 కోట్లతో కాదని చెప్పాం కదా. 98 కోట్లతో ఎందుకు కాదని చెప్పామంటే మీ వాళ్ళే చెప్పారు కదా 167 కోట్లతో మేము ఆధునికంగా నిర్మిస్తామని 10 సంవత్సరాల క్రితం. ఇవాళ 200 కోట్ల పైన అవుతే ఆ 200 కోట్లతో బట్టి వెయ్యండి స్వామి, మీకు మంచి పేరు వస్తుందని చెప్పాము. నేను కూడా ప్రెస్ మీట్ చెప్పే కదా. 52,000 కోట్లు తీసుకొస్తున్నారే అమరావతి నిర్మాణానికి. 200 కోట్లు ఖర్చు పెట్టలేరా? సేతు బంధు కాకపోతే నీ బంధు లేదు. 52,000 కోట్ల రూపాయలు నువ్వు వరల్డ్ బ్యాంకు నుంచి, ఏడీబీ నుంచి డబ్బులు తీసుకొస్తున్నావే. ఇది అమరావతిలో ఒక భాగమే కదా. ఒక్క 200 కోట్లు అటు మరలిస్తే ఏమైంది? అద్భుతమైన టౌన్ కదా ఇది మంది విజయవాడ. ఈ 2 అద్భుతమైన టౌన్లు కాదా మనకి? ఓల్డెస్ట్ టౌన్స్. మరింత నాశనం చేసే కార్యక్రమాన్ని అభివృద్ధి పేరుతో పెమ్మసాని గారు చేస్తున్నాడు. దీనికి బాధ్యుడు పెమ్మసాని గారి తప్ప పాపం గుంటూరు 1, గుంటూరు 2 ఆయన ఎవరు, ఈ కలెక్టర్ గారు, మన మాజీ కలెక్టర్ ఆంజనేయులు గారు, వీళ్ళది ఏమీ లేదు పాపం. వాళ్ళు చదువుకున్నా ఏమో అది నాకు తెలియదయ్యా. ఎప్పుడు నేననేది ఎప్పుడైనా ప్రారంభించాను, దాన్ని నేను ఒప్పుకుంటా. వాడు ఏదో వర్షాకాలం ప్రారంభించాల్సిందే కదా. అవును స్వామి, ప్రత్యామ్నాయం చూపించు బాబో అని చెప్పాం కదా. ముందు అండర్ పాస్లు వేయమన్నాం కదా, అండర్ పాస్లు వేయమన్నాడు కదా. ప్రత్యామ్నాయం చూపిస్తాడు. ప్రత్యామ్నాయం ఒకటే, సిగ్గి లేకపోతే మీ బంధువులు ఊరికి వెళ్తాం అంతే, వర్షం వచ్చినప్పుడు అంతే ప్రత్యామ్నాయం. ఏం చేయను మేము చెప్పగలిగిన వాళ్ళమే కానీ ఇంకేం చేస్తాం. నేను చెప్తే చెప్పానయ్యా. నేనేదో ఇందాక చెప్పాను, ఏదో కాంగ్రెస్ వాడిని చెప్పాను, ఆయన మీద కోపంతో అనుకోవచ్చు. ఎంతమంది అండి నాకు అర్థం కాలేదు. తెలుగుదేశం అభిమానులు కూడా ఉన్నారు దానిలో. నేను మనవి చేస్తున్నా. ఆ రోజు మన గీతా కేఫ్లో రౌండ్ టేబుల్ సమావేశం తెలుగుదేశం అభిమానులు ఉన్నారు.
తెలుగుదేశం అభిమానులు ఉన్నారు, దాంతోపాటు పెద్ద పెద్ద చార్టర్డ్ అకౌంటెంట్ ఉన్నారు, అపార్ట్మెంట్స్ కన్స్ట్రక్ట్ చేసే ఉన్నారు, తెలుగుదేశం అభిమానులే, వైసీపీ అభిమానులు కాదు వాళ్ళు. ఇది కాదురా బాబు అని చెప్పారు. చెప్తే చెప్పాడు పాతీశాము బాగా మనకన్నా. ప్రత్యక్ష కార్యాచరణ అంటే ఈ పొలుగులు తీసుకెళ్ళేది బాడగొట్టాలి మేము. చెబుతున్నాం ప్రజాస్వామ్య పద్ధతుల్లో. ప్రత్యక్ష కార్యాచరణ అంటే ఏం చేయాలి? అలాగే నేను ఒక మాట చెబుతా, ప్రత్యక్ష కార్యాచరణ అంటే ఏంటి? మేము వెళ్ళి ధర్నా చేయాలి, మనం కేసు పెడతారు, ఇంతేగా. వాళ్ళు భయపడటం కాదయ్యా, దీనివల్ల కాదంటున్నాను. అవేర్నెస్ ప్రజల్లో తీసుకొచ్చి ప్రజలు వచ్చి రావాలా. మేము అవేర్నెస్ తీసుకురావడానికి సాయశక్తులా ప్రయత్నం చేస్తున్నాం. ఎందుకు లేదు మార్గం? సిగ్గి ఉంది, మీ బంధువుల ఇంటికి వెళ్ళటం ఉంది, రెండు ఉన్నాయి కదా, ఇంకెందుకు? ఇంకా మార్గం ఏముందా? నాకు అర్థం కాల. అది నీకు అంత పెద్ద బ్రిడ్జి వేయకోకుండా, అండర్ పాసులు వేయకోకుండా ఆ బ్రిడ్జి నిర్మాణమే తప్పు. 98 కోట్లతో ఆ నిర్మాణం చేయటం అంటే ఆ ప్రాంతాన్ని ఒక శిథిలావస్థకు తీసుకువెళ్ళడం తప్ప రెండో మార్గం లేదు. 13 కోట్లతో నిర్మించినటువంటి 3 వంతెనల గతి ఏమిటో ఇది కూడా అంతే పరిస్థితి. అది నేను చెప్పదలుచుకున్నా.